నమస్కారం. తెలుగు పల్స్కు స్వాగతం. ఈ వారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు జాతీయ రాజకీయాలను కుదిపేసిన అతిపెద్ద వార్తలేంటి? అధికారపక్షం వ్యూహాలు ఎలా ఉన్నాయి? ప్రతిపక్షాల కౌంటర్లు ఏంటి? ఎప్పటిలాగే పక్కా విశ్లేషణతో మీ ముందుకు వచ్చింది మీ తెలుగు పల్స్. మరి ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళదాం. ముందుగా ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే ఈ వారం రాజకీయ వర్గాల్లో బాగా చర్చ జరిగిన అంశం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరియు కొత్త పథకాల అమలు. అధికార పార్టీ ఇచ్చిన హామీల అమలుపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాయి. అయితే దీనికి మంత్రులు కూడా తమదైన శైలిలో కౌంటరిచ్చారు. రాబోయే ఎన్నికలకు ఇప్పటినుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నట్లు ఈ వారం జరిగిన పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక తెలంగాణ రాజకీయాల వైపు చూస్తే ఇక్కడ కూడా పొలిటికల్ హీట్ తక్కువేం లేదు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులపైన మరియు నిర్ణయాలపైన విపక్షాలు ప్రశ్నల వర్షం కురిపించాయి. ప్రధానంగా పెండింగ్ ప్రాజెక్టులు మరియు నిరుద్యోగ సమస్యల చుట్టూ ఈ వారం రాజకీయం తిరిగింది. ఏది ఏమైనా తెలంగాణలో అన్ని పార్టీలు ప్రజల్లోకి వెళ్లేందుకు కొత్త రూట్ మ్యాప్ రెడీ చేసుకుంటున్నాయి. జాతీయ స్థాయిలో చూస్తే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కీలక నిర్ణయాలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. ముఖ్యంగా ఈ వారం ఢిల్లీలో జరిగిన రాజకీయ పరిణామాలు మన దక్షిణాది రాష్ట్రాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయి అనేది ఆసక్తికరంగా మారింది. రాబోయే పార్లమెంట్ సమావేశాల నాటికి ఎవరి వ్యూహాలు వారు పదును పెడుతున్నారు? ఇవి ఈ వారం ప్రధాన రాజకీయ ముఖ్యాంశాలు. ఈ పరిణామాలపై మీ అభిప్రాయమేంటో కింద కామెంట్స్లో చెప్పండి. ఏ పార్టీ వ్యూహం వర్కౌట్ అవుతుందని మీరనుకుంటున్నారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి పక్కా రాజకీయ విశ్లేషణల కోసం మన తెలుగు పల్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై హింద్.